హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ నెల్లూరు స్పెషల్ అయిన మలై కాజా అండి. ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ కూడా చాలా ఎమ్మీగా ఉండే ఈ మలై కాజాని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ స్వీట్ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. ఈ 1/2 లీటర్ మిల్క్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి కుక్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మేగడినంతా బాగా కలుపుతూ దగ్గరికి బాగా బాయిల్ అవనివ్వాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా దగ్గరికి బాయిల్ అవ్వి కోవాలాగా తయారవుతుంది. ఈ విధంగా తయారయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేదానికి కనీసం 20 మినిట్స్ 25 మినిట్స్ దాకా పడుతుంది. ఈ విధంగా బాగా దగ్గరికి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం బాగా చల్లారేంత వరకు కలుపుతూ ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం తయారు చేసిన కోవా అంతా బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారితేనే మనం తయారు చేసే మలై కాజా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఈ విధంగా కోవానంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి 1/2 కప్ మైదా పిండి వేసుకోవాలి. ఈ విధంగా 1/2 కప్ మైదా పిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ తగినంత చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఈ విధంగా బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల మలై కాజా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా అన్నీ బాగా వేసుకొని నీళ్లు వేయకుండా చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మలై కాజాలోనికి షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. అందుకోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ షుగర్ వేసుకోవాలి. అందులోకి 1 కప్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఈ షుగర్ సిరప్కి కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీగ పాకం వచ్చిన తర్వాత ఈ షుగర్ సిరప్కి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత పెట్టుకున్న పిండిని ఒకసారి మరలా బాగా మిక్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న బౌల్ లాగా తీసుకొని ఈ విధంగా మలై కాజా షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక చిన్న హోల్ లాగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మలై కాజాలన్నిటిని తయారు చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న మలై కాజాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదండి, కొంచెం మీడియంగా హీట్గా ఉంటే మలై కాజాలు లోపలి వరకు ఫ్రై అవుతాయి. ఈ విధంగా మలై కాజాలన్నిటినీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మలై కాజాలని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే చాలా బాగా ఫ్రై అయ్యి మనం తింటున్నప్పుడు లోపల పిండి పిండిగా కాకుండా చాలా సాఫ్ట్గా మంచి టేస్ట్తో వస్తాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఈ మలై కాజాలన్నిటినీ తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ విధంగా షుగర్ సిరప్లో వేసుకొని ఒక 1 అవర్ బాగా నాననివ్వాలి. ఇవి ఎంత బాగా నానితే అంత సాఫ్ట్గా మంచి టేస్ట్తో వస్తాయండి మలై కాజాలు. ఈ విధంగా మలై కాజాలన్నిటినీ వేసుకొని కనీసం 1 అవర్ అన్నా బాగా నానితే మనం తయారు చేసిన మలై కాజా చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా మలై కాజాలన్నిటినీ వేసుకొని ఒక 1 అవర్ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే మలై కాజా రెడీ. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చినాయో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.